హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బంగాళదుంపలు సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేసేది ఎలాగో చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో అయిపోద్ది. కొంచెం జీలకర్ర, కస్తూరి మేతి వేస్తున్నాను. అవి చిటపట్టమన్నప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. కూరకు సరిపడా కొంచెం ఇప్పుడే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు. ఇప్పుడు దుంపలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఎక్కువ వేగే పని లేదు, ఎందుకంటే దుంపలు కూడా వేగాలి కదా. బాక్సుల్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారు ఫ్రెండ్స్ పిల్లలు. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. దీంట్లో మసాలా ఏమి వేసే పని లేదు ఫ్రెండ్స్. ఉత్తి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు, చాలా కమ్మగా ఉంటుంది. ఈ వాసనకే బాగా కడుపు నిండిపోద్ది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఇలాగే మెంతికూర బంగాళదుంప కూడా వండుకోవచ్చు. నేను పాలకూర వేస్తున్నాను. మెంతికూర బంగాళదుంప కూడా ఒకసారి పెట్టాను ఫ్రెండ్స్. మెంతికూర పచ్చాకు వచ్చినప్పుడు ఎక్కువ ఇలాగ వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆకేసేద్దాం పాలకూర. కలిపి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దగ్గరికి అయిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు ఉడికిందో. చూసారా దగ్గరికి అయింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అయిపోద్ది. ఒక మనిషికి అయితే ఈజీగా సరిపోద్ది. ఒక 2 దుంపలు, ఒక 2 పాలకూర కట్టలు ఫ్రెండ్స్. ఒక బాక్స్కి అయితే ఫుల్గా సరిపోతుంది. తడి పొడిగి తినే వాళ్ళకైతే 2కి సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో మసాలా ఏమి వేయలేదు, కారం వేసాను కాబట్టి కొంచెం పచ్చివాసన పోయిందాక మూత పెట్టేసి తినేయటమే ఫ్రెండ్స్. ఇలా నూనె అంతా పైకి వచ్చేసిన దాకా మగ్గనిచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. పచ్చివాసన పోయింది, కమ్మటి వాసన వస్తుంది. చూసారుగా 2 దుంపలతో, ఒక 2 పాలకూర కట్టలతో రుచికరమైన బంగాళదుంప పాలకూర ఫ్రై అయితే చేసేసాను. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా పడి తింటారు. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. కాళ్ళు నొప్పులు లేని వాళ్ళు అయితే, ఉన్నవాళ్ళు కూడా మనసు ఆగదు కదా, కొంచెం అన్నా తింటారు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వండుకొని తినిన తర్వాత కామెంట్ పెట్టండి, ఎందుకంటే నేను చేసే ఈజీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను చేసే విధానం చూపించాను. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ పెట్టండి. నేనైతే వేడి వేడి అన్నం వండుకున్నాను. ఫ్రై చేసుకొని తినేస్తాను ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అయినా కానీ ఇష్టం కదా, చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం పల్లీలు, పుదీనా పచ్చడి, కొంచెం కూర, వీటితో తినేసి కొంచెం పెరుగు అన్నం తింటే చాలు ఫ్రెండ్స్ ఈ పూటకి. మీరు కూడా చేసుకోండి, తినండి. ఏది వండినా ఇష్టంగా తినండి, ఇష్టంగా చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా ప్రేమతో ఒక లైక్ కొట్టండి.